నెల నుంచి ఉద్యోగులు అమరావతికి తరలి రానుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా యజమానులు చెబుతున్న రెంట్స్ అధికారులకు తలపోటుగా మారాయి. దీంతో సీఎం చంద్రబాబు అవసరమైతే అద్దె నియంత్రణ చట్టం తీసుకొస్తాననటం కూడా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ఇళ్ల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. 2 ఏళ్లలో 40% రెంట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఏపీ ఉద్యోగులు ఇతర వర్గాల వారు నగరానికి రానుండటంతో అద్దెలకు రెక్కలొచ్చాయి. గవర్నరుపేట, సూర్యారావుపేట, మొగల్రాజపురం, మాచవరం, పటమటలో అద్దెలు బాగా పెరిగాయి. అయితే నివాస గృహాల పరిస్థితి కొంతవరకు ఊరటనిచ్చినప్పటికీ కమర్షియల్ భవనాల అద్దెల ధరలు ఆకాశంలో ఉన్న పరిస్థితి నెలకొంది. విజయవాడ, గుంటూరు కేంద్రంగా ప్రభుత్వ శాఖల హెచ్ఓడీల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో విద్యాశాఖ, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖ ఇలా ప్రధాన శాఖలన్నీ విజయవాడపైనే ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం బెజవాడ పరిసర ప్రాంతాల్లో 8 లక్షల చదరపు అడుగుల భవనాలను గుర్తించింది. అయితే భవన యజమానులు చదరపు అడుగుకి 20 నుంచి 45 వరకు అడుగుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అడుగుకు 18 రూపాయల వరకు మాత్రమే అనుమతుంది. అయితే దీన్ని ప్రభుత్వం 30కి పెంచే ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఆదేశాలు వచ్చే వరకు అధికారులు ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే బెజవాడలోని అన్ని ప్రాంతాల్లో అద్దెలు పెరిగిన పరిస్థితులు లేవు. నగరం మధ్యలో ఉన్న ప్రాంతాలు, ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతాల్లో మాత్రమే అద్దెలు పెరిగినట్లు తెలుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో అద్దెలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. సిటీకి 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గొల్లపూడి, ఎనికేపాడు, పోరంకి, నున్న ప్రాంతాల్లో హెచ్ఓడీలు భవనాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదని సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు. అద్దెలు పెరుగుతున్నాయి అనేది ఒక ప్రాంతంలోనే. ఈరోజు విజయవాడ నైసర్గిక స్వరూపంలో ఆ ప్రాంతం మీదే ఎక్కువగా ఆధారపడటం వల్ల ఎవరున్నా వచ్చినా కూడా ఈ సూర్యారావుపేట, పడమట, లేదంటే కర్ణాటక కాలనీ, ఇట్లా ఒక ఏరియాకి ఎల్ఐసి కాలనీ, ఇట్లా ఒక ఏరియాలోని అక్కడే ఉండాలని చెప్పి భావించడం వల్ల అద్దులు ఎక్కువగా ఉంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి మీరు తీసుకుంటే ఇటు పోరంకి వైపు కానీ, లేదా ఇటు కృష్ణలంక వైపు కానీ, అటువైపు ఎనికేపాడు, ప్రసాదంపాడు వైపు కానీ, ఇట్లా ఎటు చూసినా నున్న వైపు కానీ, అంటే సుమారుగా విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో చాలా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం ఉంది. ఇక విజయవాడలో అద్దెలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంటే ప్రభుత్వం అందరినీ ఇబ్బంది పెట్టేలా ఎలా అద్దె నియంత్రణ చట్టం తీసుకొస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజధాని ప్రాంతం ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఉద్యోగులందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆఫీసులకి అనివార్యంగా అవసరం కాబట్టి ఇప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పనేటువంటి తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పెట్టడం నీ అవసరం కోసం పెడతా ఉన్నావు తప్ప జనం అవసరానికి, జనం యొక్క ప్రయోజనాల కోసం కాదని చెప్పనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రెంట్ కంట్రోల్ యాక్ట్ ఇప్పుడు కాదు ప్రయోగించాల్సింది, ఇది సరైనటువంటిది కాదు. నీ అవసరం కోసం అని చెప్పనేటువంటిది తీసుకురావడం మంచిది కాదు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజయవాడ శివార్లలో అద్దెలు తక్కువగా ఉన్నాయని, అంతా అక్కడికే రావాలని చెబుతున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది. రాజధాని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించి ఈరోజు ఏదైతే ఈ 10,000 నుంచి 15,000 రూపాయల లోపు అద్దెలు ఉన్నాయో అదే విధంగా మనం అందరం కూడా వాళ్ళందరినీ ఒక అతిథులుగా మనం గౌరవించుకుని వాళ్ళకి మనం ఈ ఏదైతే ఈ రోజున అపార్ట్మెంట్స్ హౌస్ ఖాళీ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి రెంట్కి ఇద్దామని మనం సహకరిద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నవ్యాంధ్ర రాజధాని అమరావతి క్రీడాకళ సంతరించుకుంటుంది.